ఇదిగోండి మన వినాయకుడు. నేనైతే మట్టి వినాయకుడిని పెట్టానండి. చూడండి ఎలా ఉన్నాడు వినాయకుడు. పానకం ఇది. పత్రికలు. ఈ సంవత్సరం నేను ఎక్కువ పత్రికలు పెట్టలేదండి, కొంచెం తక్కువే పెట్టాను ఇక్కడ స్పేస్ లేక. ఇప్పుడు ఈ పత్రికలను అయితే మనం గంగలో అయితే కలిపి రావాలి పారే నీళ్ళల్లో. గణపతికి పెట్టిన ఎలక్కాయ దీన్ని కూడా కవర్లో వేసేద్దాం. నేను తెచ్చిన వినాయకుడు మట్టి వినాయకుడు. నేను మా తమ్ముడు అయితే నిమజ్జనానికి అయితే బండి మీద బయలుదేరాము. మా తమ్ముడు చూడండి కవర్ నిండా పత్రికలు అయితే తీసుకొని వస్తున్నాడు. చాలా పత్రికలు ఉన్నాయి, అవన్నీ అరిటాకులు పైకి కనిపిస్తూ ఉన్నాయి. నిమజ్జనానికి ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అలాగే ట్రాఫిక్ కూడా ఏమీ లేదు ఇవాళ సండే అవ్వటం వల్ల. ఇక నిమజ్జనం దగ్గర పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ నిమజ్జనం దగ్గర అయితే చాలామంది అయితే పొద్దున్నే పత్రికలు తీసుకొని వచ్చారు వినాయకుడిని నిమజ్జనం చేయడానికి, తమ బుజ్జి వినాయకుడిని. చూడండి జనాలు అయితే చాలామంది ఉన్నారు. అలాగే వాటర్ ఫ్లో కూడా బాగానే ఉంది, వాటర్ కూడా ఎక్కువగానే ఉన్నాయి వర్షాలు పడటం వల్ల. ప్రతి ఇయర్ నేను ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఉంటాను. నా వెనకాల ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఒక విచిత్రమైన పని చేస్తున్నాడు అక్కడ నిలబడి. మీకు చూపిస్తాను అదేంటో. వీడియో అయితే చివరిదాకా చూస్తూ ఉండండి. నిమజ్జనానికి అయితే తీసుకొని వస్తుంది. ఏం కాదు కదా, తప్పదు ఇంకా, మామూలుగా లేదు. బాలా ఒకటి తీసే, అలా వేయకూడదు. ఫ్రెండ్స్ చూడండి వినాయకుని నిమజ్జనం అయితే చేస్తున్నాడు. మధ్యలో వేస్తే వెళ్ళిపోతాయి నీళ్ళు అలాగా. వాటర్ మాత్రం మొన్న వర్షాలు దెబ్బకేమో భలే వస్తున్నాయి. వాటర్ మాత్రం బాగా ఎక్కువ హెవీగా వస్తూనే ఉన్నాయి. ఫ్లోటింగ్ కూడా బాగుంది, వాటర్ ఫ్లోటింగ్ కూడా. అది వెరీ గుడ్. అయ్యవరే బాలా, అయ్యి పిన్ని వాళ్ళే మీయా? కింద పెట్టది ఏ ఫాస్ట్గా. కవర్లో తీసేయాల్సిందే, కవర్ అలా పడేయకూడదు. వాటర్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి, ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. అదిగోండి వినాయకుడు బొమ్మ ఒకసారి చూపించు. మట్టి వినాయకుడు, ఆల్మోస్ట్ అందరూ మట్టి వినాయకుడినే పెట్టినట్టున్నారు. ఓకే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5కి లెగ్సి నిమజ్జనానికి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది టైము. నీకు దగ్గర అంటే 5:30కి అలా బయలుదేరాము. ఇంటి దగ్గర 1/2 అవర్ దాకా పట్టింది జర్నీ. మా తమ్ముడు నిమజ్జనం అయితే అయిపోయింది చేయటం. ఇప్పుడైతే నేను నిమజ్జనం చేస్తున్నాను నా బుజ్జి వినాయకుడిని. కొద్దిగా ముందలై
నేనైతే మట్టి విగ్రహమే పెట్టాను. ఆల్మోస్ట్ అందరూ మట్టి విగ్రహాలే పెట్టారు. ఎందుకంటే మట్టి అయితే మనం కోనేట్లో వేసినప్పుడు కానీ నదిలో వేసినప్పుడు కానీ వెంటనే కరిగిపోతుంది మట్టి అయితే. నేనైతే మనసులో ప్రార్థన చేసుకొని అయితే వినాయకుడిని కోనేట్లో అయితే వేసాను. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా నీళ్ళు. అడదాకా వెళ్దామా? వాటర్ రాళ్ళు ఉన్నాయా లోపల? ఏంటి చేపలు అవి? ఏది దేనికి అది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దాంట్లో వస్తాయా? అయస్కాంతాలు 5-6 వేసి రూపాయి బిల్లలు లాగుతున్నావా? వస్తాయా దాంతోపాటు? బా నీ తెలివి మామూలు తెలియదు కాదుగా. కింద ఇనుప సువ్వ ఒకటి పెట్టి తాడు కట్టి దానికి 5 అయస్కాంతాలు వేసి వాటర్లోకి అయితే వేసి రూపాయి బిల్ల 2 రూపాయల బిల్ల అయితే లాగుతున్నాడు. వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు కాయిన్స్ వేస్తారు కదా, ఆ కాయిన్స్ అనేది ఆ అయస్కాంతానికి పెట్టి తీస్తున్నాడు అనమాట. ఎంత తెలివిగా ఉన్నాడో ఈ అబ్బాయి. ఎవరు లేతి ఒకసారి వచ్చినాయా? చూపించు ఒకసారి. రాలేదా? అది అక్కడ 1 రూపాయి ఇచ్చి ఉంటుంది. దాదాపు మా ముందే 30 రూపీస్ దాకా అలాగ తీశాడు కాయిన్స్ని. ఇదిగోండి ఇటు బురద ఉందని ఈ చెట్లలో గుండా పడుతున్నాం పైకి మన బండి దగ్గరికి. బురద అయితే చాలా ఎక్కువగా ఉంది అసలుకి. వర్షాలు బాగా పడుతున్నాయి, బురద లేకుండా ఉండిద్ది నేను చెప్పడం. కానీ మొత్తానికి నిన్నైతే వినాయకుడి పూజ, ఈరోజు అయితే వినాయకుడి నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. అసలు ఆ అబ్బాయి ఎవరో కానీ చాలా టాలెంటెడ్ పర్సన్గా ఉన్నాడు. మేము వెళ్ళేసరికి దాదాపు 30 రూపీస్ దాకా అయితే తీసేసాడంట, అలాగే కాయిన్స్ని వాటర్లో నుంచి. మేము వెళ్ళాక ఒక 5 రూపీస్ 6 రూపీస్ తీసాడు. టోటల్ 35 రూపీస్ దాకా తీసాడు వాటర్లోంచి. చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.